హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ స్టైల్లో పోటు పెట్టిన మక్కలతో గుడాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లో పోటు పెట్టిన మక్కలను తీసుకొని ఫ్రెష్గా 2 టైమ్స్ కడిగి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇందులోనే ఎండిన చిక్కుడు గింజలను కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. నచ్చితే హాఫ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొన్ని వేసుకున్నా సరిపోతుంది. ఇలా వీటిని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ గుడాలను చేసుకోవడం చాలా సింపుల్ అండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. నైట్ అంతా ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని కుక్కర్లోకి తీసుకోవాలి. నానబెట్టిన మక్కల్ని కుక్కర్లో వేసినాక అందులో సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికినాక వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి, ఇందులోనే ఒక ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులోనే కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి వేగే వరకు కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న మక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చాట్ మసాలా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ మక్క గుడాలు రెడీ అయిపోయినాయి. వీటిని చికెన్ సూప్తో తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పైన ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.